ఫస్ట్ టైం ఇంత హెవీ డ్రెస్ వేసుకొని వచ్చి నిలబడి ఎట్లెట్లనో ఉంది. సో అందరికీ నమస్కారం. నా పేరు వైష్ణవి చైతన్య. సో బేబీ గురించి చెప్పాలంటే, బేబీ ఈజ్ ఆల్ అబౌట్ రియాలిటీ. మన రియల్ లైఫ్లో అయిన ఇన్సిడెంట్స్, మనకైన ఇన్సిడెంట్స్, లేదా మన చుట్టుపక్కల ఉన్న మన చుట్టుపక్కల వాళ్ళ లైఫ్లో అయిన ఇన్సిడెంట్స్ అని చూసి మనం అవన్నీ ఇన్సిడెంట్స్ పిక్ చేసుకొని బేబీ మూవీలో పెట్టినాము. సో బేబీ మూవీ చూసిన తర్వాత బయటికి వచ్చినప్పుడు ఒక హోల్ హార్టెడ్గా మీరు బయటికి వస్తారు. అంటే మిమ్మల్ని మీరు రిలేట్ చేసుకుంటారు. అరే భయ్, నాకు ఈ థింగ్ నాకు స్కూల్లో అయ్యింది, లేదా నా ఇంటర్లో అయ్యింది, లేదా నా లైఫ్లో అయ్యింది, నాకు కాకపోయినా నా పక్కనున్న వాళ్ళకి అయ్యింది అని ఎక్కడో ఒక పాయింట్ దగ్గర మిమ్మల్ని మీరు కనెక్ట్ చేసుకుంటారు. సో అట్లాంటివి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, రియల్ లైఫ్ స్టోరీ, రియల్ లైఫ్లో జనాలకి జరిగినవి అన్ని థింగ్స్ చాలా ఉన్నాయి, మీకు చూడ్డానికి దొరుకుతాయి బేబీలో. అది ఎక్కువ రోజులు కూడా ఏం లేదు, జూలై 14th రోజు ఉంది. ఇప్పుడు ఓన్లీ బేబీ గురించి మాట్లాడాలా, ఇంకేమైనా మాట్లాడాలి? మీకు ఏం మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడచ్చు, ఎందుకంటే రిలీజ్కి 2 days మాత్రమే ఉన్నాయి కాబట్టి. మళ్ళీ వస్తామా పైకి? మళ్ళీ ఇదే లాస్టేనా? పాప ఆకలేస్తుంది కొంచెం. బయట డిన్నర్ ఓపెన్ చేయలేదా ఇంకా? ఇలా సెట్స్లో కూడా ర్యాగింగ్ జరిగేదండి చాలా. సరే, నేను కొంచెం చెప్తా మీ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం చెప్పాలి నాకేం అర్థమవుతలేదు. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన వాళ్ళ అందరికీ చాలా థ్యాంక్ యూ. మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. మీరు ఇక్కడ మా కోసం టైం స్పెండ్ చేస్తున్నారు. సో ఏదో చిన్న క్యారెక్టర్స్, ఏదో యూట్యూబ్లో దొరికిన ఛాన్స్లన్నీ కళ్ళకు అద్దుకొని చేసుకుంటుండే నేను. సడన్గా ఒకరోజు బేబీ అనే సినిమా నా లైఫ్లోకి వచ్చింది. నేను నా పైన నాకు నమ్మకం లేని సిచ్యువేషన్లు ఉన్నప్పుడు ఫస్ట్ నన్ను నమ్మింది, నేను అనుకుంది చేయగలుగుతాను అని పుష్ చేసింది రాజేష్ గారు. నేను ఫస్ట్ యాక్టింగ్లోకి వచ్చింది మెయిన్ లీడ్ అయిద్దామన్న దాంట్లోనే వచ్చిన. కానీ నేను నేర్చుకున్న చాలా క్యారెక్టర్ రోల్స్ చేసిన, యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్ లాగా అవన్నీ చేసిన. బేబీ నా దగ్గరకు వచ్చినప్పుడు నా మీద నాకు నమ్మకం లేదు. సో నాకు ఫుల్ భయం అవుతుంది, అరే భయ్ ఇదంతా ఎట్లుంటుంది, ఇదంతా అలగ్ జోన్ అది ఇది అని చెప్పి. అప్పుడు నాకు ఆయన ఒకటే మాట చెప్పినారు, నీకు భయపడాల్సిన అవసరం లేదు, నాకు నీ లోపల బేబీలో ఏదైతే క్యారెక్టర్ ఉందో అది నాకు కనిపించింది, నీ లోపల క్యాలిబర్ ఉంది, అందుకే నేను పెట్టుకున్నా, అసలు నువ్వు ఆ భయం ఫస్ట్ బయటికి వచ్చేసాయి అని చెప్పి నాకు ఆ స్టోరీ ప్రాసెస్ అంతా మొత్తం చెప్పిన తర్వాత నేను ఏడికేనొచ్చినా ఏం చేస్తున్నా అవన్నీ నా బ్రెయిన్లో లేవు. ఒకటే ఉంది, అరే భయ్ ఒక్క ఆపర్చునిటీ దొరికింది ఇన్ని ఇయర్స్ తర్వాత, నేను ఏం చేయాలి, ఎట్లా చేయాలి అన్న దాంట్లోనే నేను ఉన్నా. ఆయన నాకు అప్పుడప్పుడు మన లైఫ్లో అంటూ ఉంటారు కదా, పాజిటివ్ జనాలు ఉంటారు, నెగిటివ్ జనాలు ఉంటారు. ఈ పిల్ల యూట్యూబర్, ఈ పిల్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఈ పిల్ల ఇన్ఫ్లుయెన్సర్, ఏం చేస్తుంది, మెయిన్ లీడ్ వచ్చింది చేయదు, కాన్ పని పిల్లతోని అని తీసి పడేసిన రోజులు ఉన్నాయి. అవి ఫేస్ చేసినాము. అప్పుడు నన్ను అన్నుండే, అందరికీ రాదు ఈ ఛాన్స్, నీకు వచ్చింది. నీకు వచ్చినప్పుడు ఒక యూట్యూబర్, ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏం చేస్తుందో నువ్వు చూపించాలి. నీకు చూపించుకునే స్కోప్ ఉంది, నువ్వు చెయ్యి, నేనుంటా, నేను సపోర్ట్ చేస్తా నీకు. నీ చేతికి ఏం వచ్చింది అని దాని ఇంపార్టెన్స్ మొత్తం క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసినారు. సార్, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ.
ఒక్క మాట నేను చెప్పగలుగుతా, మా మా మమ్మీ డాడీ ఇచ్చింది నాకు ఫస్ట్ లైఫ్ అయితే, సెకండ్ లైఫ్ ఇచ్చింది మీరు సార్. ఈరోజు నేను ఒక డిఫరెంట్ వరల్డ్ చూస్తున్నా మీ వల్ల. అసలు ఇదంతా ఎట్లుంటుంది, ఏమవుతుంది, ఇదంతా నాకు తెలియదు. ఇదంతా నాకు కొత్తగా ఉంది, ఇదంతా నేను చూడగలుగుతున్నానంటే అది మీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. ఈ 3 yearsలో కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చే ఉంటాయి, బట్ యూ స్టూడ్ ఫర్ మీ. మీరుండి పుష్ చేసినారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్కేఎన్ సార్, సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని నెగిటివ్స్ వచ్చినా, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా, ఎన్ని నెగిటివ్స్ ప్రెషర్స్ వచ్చినా నన్ను నమ్మి, నన్ను బిలీవ్ చేసి, నన్ను పుష్ చేసినారు. ఎండ్ ఆఫ్ ద డే నన్ను బేబీలో పెట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా నేను చూడగలుగుతున్నానంటే మీ వల్లనే. యా అంటే ఒక్కటి చెప్తా, ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమా మొత్తంలో మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక హాఫ్ మినిట్ కనిపిస్తుండే. నేను ఫస్ట్ హాఫ్ మినిట్ కనిపిస్తేనే నేను మొత్తం నాకు కాందాన్ని తీసుకుపోయి వాళ్ళకి టికెట్లు బుక్ చేసి థియేటర్కి తీసుకొని పోతుండే. అట్లాంటిది ఇప్పుడు నా సినిమా, నేను ఓవరాల్ మూవీ మొత్తం నేనే ఉన్నా అంటే ఈ జర్నీలో ఏమేం చేసినా అన్నీ అసలు పోయినాయి, ఇంకా ఏం గుర్తులేవు బ్రెయిన్లో. సో మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ గారు, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా బేబీకి దొరకడం మా అదృష్టం సార్. నేను యూట్యూబ్లో ఉన్నప్పటి నుంచే మీ సాంగ్స్ అన్నిటికీ చాలా పెద్ద ఫ్యాన్. మీ ఏ సాంగ్ విన్నా ఒక డిఫరెంట్ ట్రాన్స్లోకి వెళ్ళిపోతుండే, నేను అంత కనెక్ట్ అవుతుండే. ప్రతి సాంగ్ నేను విన్నా. అంతెందుకు మనం యూట్యూబ్లో మనసే ఒక మేఘం అని చెప్పి ఒక సాంగ్ కూడా చేసినాం. అప్పటి నుంచే ఫ్యాన్. ఇంకా బేబీ విషయానికి వస్తే నాకు ఒకటి ఉంటుండే, ఇండస్ట్రీకి సినిమాలోకి వచ్చేటప్పుడు నేను ఏ రోజైనా పక్కా మెయిన్ లీడ్ చేస్తా. మెయిన్ లీడ్ చేసినప్పుడు నా సినిమాలో ఒక్క పాటనైనా బ్యూటిఫుల్గా ఉండాలి, ఒక్క పాటనైనా హిట్ కావాలని చెప్పి కోరుకుంటుండే. మా బేబీ సినిమాలో ఒక పాట మించి ఒక పాట ఉన్నాయి. అంటే ఒక డిఫరెంట్ ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్. డిఓపి గారు బాలెడి సార్, ఒకటి చెప్పగలుగుతా, నా లైఫ్ మొత్తంలో ఇప్పటివరకు ఏవైతే షార్ట్ ఫిల్మ్లు చేసినో, ఇప్పటివరకు ఏవైతే వీడియోస్ అన్నీ చేసినో, ఆ కెరియర్ మొత్తంలో నన్ను నేను ఎప్పుడు ఇంత అందంగా చూసుకోలేదు సార్. అంటే ఒక గిఫ్ట్ అనిపించింది ప్రతి వేలో నాకు. బేబీ అనేది ఒక గిఫ్ట్, ఒక సెకండ్ లైఫే. బేబీలో మీరు ట్రైలర్ కనుక చూసినట్టయితే, టీజర్ కనుక చూసినట్టయితే, ఒక్కొక్క ఫ్రేమ్లో మీకు రియాలిటీ కనిపిస్తుంది. అంటే ఏదో పెట్టినట్టు కాకుండా ప్రాపర్ ట్రూ థింగ్స్ కనిపిస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం మీరు మా మూవీలో ఉన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ట్ డైరెక్టర్ సురేష్ గారు, రమణి, థ్యాంక్ యూ సో మచ్. ప్రేమిస్తున్న సాంగ్లో వాల్ మీద పోస్టర్ ఉంది కదా, అంటే నేను ఏం ఫీల్ అయినానంటే, అరే భయ్ నా లైఫ్లో ఇంత పెద్ద పోస్టర్ లేదా ఇంతగానం చేసేటోళ్ళు ఎవరు లేరు. ఆ రోజు పోస్టర్ చూడగానే ఫుల్ ఎమోషనల్ అయిపోయినా. ఇంకేదో గుర్తొచ్చేసింది. జస్ట్ మనకి ఏదైనా ఫంక్షన్కి పోయేటప్పుడు ఒక ఇన్విటేషన్లో జస్ట్ ఇంత ఫోటో వస్తేనే ఫుల్ ఖుషి అయిపోతాం. అట్లాంటిది అంత పెద్ద వాల్ పైన నా ఫోటో నేను చూసుకొని ఎక్స్ట్రీమ్ ఖుషి అయిపోయినా. అండ్ దట్ ఈస్ సో బ్యూటిఫుల్లీ డన్. ఇంకా మీరు బేబీ సినిమాలో నా క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి ఒక ఇల్లు ఉంటుంది.
అదంతా సెట్ చేశారు మా వాళ్ళు. అది కూడా ఒక రియల్ ఇల్లు లెక్కనే ఉంటుంది, అంత న్యాచురల్గా. అండ్ యా, దట్ ఈస్ బ్యూటిఫుల్లీ డన్. కమింగ్ టు ఆనంద్. ఆనంద్, యు ఆర్ సచ్ అ బ్రిలియంట్ యాక్టర్. బేబీ సినిమాకి ముందు వరకు నువ్వు వేరు, బేబీ తర్వాత నుంచి నువ్వు వేరు. ఎవ్రీవన్ విల్ రిమెంబర్ యూ యాజ్ అ బ్రిలియంట్ యాక్టర్, బ్రిలియంట్ పర్ఫార్మర్. నేను ఆనంద్తో సీన్స్ చేస్తున్నప్పుడు ఏంది ఒక సీన్ అవుతున్నప్పుడు ఎంత ఆయన పర్ఫార్మెన్స్లో నాకు ఎంత జెన్యూనిటీగా అనిపిస్తుంది, ఎంత న్యాచురల్గా వస్తుంది. ఆయన పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆపోజిట్ పర్సన్ నుంచి ఆ రియాక్షన్స్ రావడం కష్టం. అంటే ఆయన పర్ఫార్మెన్స్ నుంచి నాకు ఆటోమేటిక్గా ఆ రియల్ ఫీలింగ్ వస్తుండే, ఆ రియల్ ఎమోషన్ వస్తుండే. దట్ వాజ్ రియలీ గుడ్ వర్కింగ్ విత్ యూ. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. విరాజ్, యు ఆర్ అమేజింగ్ యాక్టర్. నీకు కూడా బేబీ ముందు వరకు నువ్వు వేరు, బేబీ తర్వాత యూ విల్ బీ అ డిఫరెంట్ పర్సన్. ప్రాపర్ స్కోప్ దొరికింది అనిపించింది నీకు కూడా క్యారెక్టర్ అనేది. మేము ముగ్గురము బేబీ సినిమాని హార్ట్కి తీసుకొని చేసినాం కాబట్టి నమ్మకంతో చెప్పగలుగుతున్నాం, అరే భయ్ ఇచ్చినాం, ఫుల్లెస్ట్ ఇచ్చినాం, మంచి చేసినాం అని చెప్పి చెప్పగలుగుతున్నాం. అండ్ నా బేబీలో డార్క్ మేకప్ ఉంది కదా ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ అన్న, నాగు అన్న ఫర్ దట్ అమేజింగ్ మేకప్. థ్యాంక్ యూ మా క్రూ అందరు, శివ, అఖిల్, మధు, అఖిల, అజయ్, మలేష్ అన్న, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వైష్ణవి, నేను కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఈ సినిమా తర్వాత BBAB అని మాట్లాడుకుంటాం. అదే బిఫోర్ బేబీ వైష్ణవి చైతన్య, ఆఫ్టర్ బేబీ వైష్ణవి చైతన్య అని చెప్పి వాళ్ళిద్దరు మాత్రమే కాదు. వన్ మోర్ థింగ్. వన్ మోర్ థింగ్, ఓన్లీ వన్ థింగ్. ఓకే. జూలై 14th రోజు ఒక యూట్యూబర్, ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏం చేసింది, ఎక్కడి వరకే చేసింది మీరు చూడగలుగుతారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ మీరు వచ్చి మూవీస్ చూడండి. మీరు చూసే దానిపైనే మా కెరియర్ అంతా డిపెండ్ అయ్యి ఉంది. నా జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది, నా ఫస్ట్ స్టెప్ ఆఫ్ మై హోల్ లైఫ్. ఇదంతా మీ చేతిలోనే ఉంది, నేను ఎక్కడి దాకా పోతా అనేది. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మా కెరియరే కాదు, మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేసి ఫుల్ మిమ్మల్ని మీరు రిలేట్ చేసుకొని బయటికి వస్తారు. అండ్ ఎస్ మారుతి సార్, బేబీ సైన్ చేసేటప్పుడు నేను 2-3 రోజులు హైబత్లో ఉండే. అంటే నాకు ఎక్కడ అర్థం అవుతలేదు, అరే భయ్ నిజంగా వచ్చిందా నాకు ఈ ఛాన్స్ అన్న జోన్లో ఉన్నప్పుడు మీరు ఆఫీస్కి పిలవడం జరిగింది. అప్పుడు మీరు నాకు చెప్పినారు, ఈ క్యారెక్టర్ అందరికీ రాదమ్మా, ఇట్లాంటిది నీకు వచ్చి, అంటే యూ మేడ్ మీ ఎక్స్ప్లెయిన్, యూ మేడ్ మీ అండర్స్టాండ్ ఈ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్, ఎంత సోల్ఫుల్, ఎంత బ్యూటిఫుల్ ఉంది. యూ మేడ్ మీ రియలైజ్ నువ్వేం మిస్ చేసుకుంటున్నావు, నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు, దేని గురించి ఆలోచిస్తున్నావు అంత నాకు తెలియదు, కానీ ఇది నీకు పెద్ద ఆపర్చునిటీ అని చెప్పి నాకు అర్థం చేయించినారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇప్పటివరకు అందరు సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటివరకు అక్కడి నుంచి ఐ లవ్ యూ అని చెప్పిన వాళ్ళు, అక్క అన్న వాళ్ళు, వంటలక్క అన్న వాళ్ళు అందరు టికెట్స్ బుక్ చేసుకోండి అమ్మా. అర్థమైంది కదా? July 14th ఇట్ ఈస్ 2 more days.